తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు, గురుజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమకంఠం, వేమన సుమతి భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం గాని పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.